పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే. పాడదాం. పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే. జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే. పాడదాం. జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, ఆమేన్. అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే. ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే. పాడదాం. ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే.
నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే, నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలచువాడు యేసు ఒక్కడే, నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలచువాడు యేసు ఒక్కడే, ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. పరిశుద్ధుడు ఒక్కడే. మరణము గెలచిన వాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు యేసు ఒక్కడే, మరణము గెలచిన వాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు యేసు ఒక్కడే, పరిశుద్ధులకు ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే, పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే, ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. యేసు ఒక్కడే, ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. సంవత్సరానికి ఒకసారి మనం జరిగించుకునేటటువంటి పరిశుద్ధమైన ఈ పండుగలలో మనం చాలా హృదయపూర్వకంగా వీటికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏది ఏమైనా ఈ పండుగలలో వచ్చే ఆశీర్వాదం పొందుకోవటానికి మనం చాలా మనస్సు కలిగి ఉండాలి. ముందు మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. సాతాను ఏం చేస్తాడంటే కావాలని ఒకవేళ ఉంటే ఏదైనా వాక్యం ద్వారా మనం పట్టబడి ఏదైనా వాక్యం ద్వారా మనం దేవునికి దగ్గరైపోతామేమని భయపడి ఏదో ఒక సాకుతోనో ఏదో ఒక వంకతోనో దేవుని సన్నిధికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాడుకున్న ఏకైక ఉద్దేశం అదే, దేవునికి మనం దగ్గర కాకుండా మనం ఎప్పుడూ ఆయనకు దూరంగానే ఉండాలని. ఎందుకంటే వాడు కోల్పోయినటువంటి పరలోక భాగ్యాన్ని మనం కూడా పొందుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే నాకు సహాయం రాకపోయినా పర్వాలేదు, ఎదుటివారికి కూడా రాకూడదు అనేటటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. మనకు చాలా మంది తారసపడుతూనే ఉంటారు. అలాగే సాతాను ఉద్దేశం ఏంటంటే తను కోల్పోయినటువంటి పరలోక భాగ్యాన్ని నరుడు పొందుకోకూడదు, నేను తినకూడదు, ఎదుటివారు తినకూడదు అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి సంఘములో చేర్చబడి బలంగా విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసుల మీద చాలా లోకపరమైనటువంటి ప్రయోగాలు ప్రయోగించి సులువుగా చిక్కులు పెట్టి
దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏది ఏమైనా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో గడపటం. ఆ ప్రాముఖ్యమైన సన్నిధే మన జీవితాలను కాపాడుద్ది, మనం సజీవంగా ఉండటానికి కారణమవుద్ది, మనం ఆశీర్వదించబడటానికి కారణమవుద్ది, మనం సంతోషంగా ఉండటానికి కారణమవుద్ది. కనుక మనకున్నటువంటి ఏకైక లక్ష్యం, మనకున్నటువంటి ఏకైక చాయిస్ దేవుని సన్నిధి. దాన్ని మిస్ అవ్వకుండా మనం జీవితాంతం కాపాడుకోగలగడమే దేవుని సన్నిధిలో మనం తీసుకున్నటువంటి బాప్తిస్మానికి నిజమైనటువంటి గుర్తు. కనుక ఈ సంవత్సరం మరి నలుగురు బాప్తిస్మం తీసుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. నలుగురు వ్యక్తులు సంఘంలో చేర్చబడటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇలాగూ అనేక మంది దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, క్రీస్తు శరీరంలోకి వారు చేర్చబడు నిమిత్తము మనం నిరంతరం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈరోజు మనం తీసుకునే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం అంటే యేసు ప్రభు వారి శరీరం, యేసు ప్రభు వారి రక్తం. ఈ దినం మనం తీసుకున్నాం. మరలా సంవత్సరం వరకు ఈ ప్రభావం, తీసుకున్నటువంటి ప్రభావం మన శరీరంలో, మన యొక్క గృహంలో కనబడాలి. అయోగ్యంగా దీనిని మీరు తీసుకుంటే ఉపయోగం లేదు, కానీ యోగ్యముగా మీరు తీసుకుంటే దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయోగ్యంగా తీసుకుంటే చాలా నష్టాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్న తర్వాత పాపము చేస్తే చాలా భయంకరమైన రోగాలు అనుభవిస్తారు. చాలా భయంకరమైనటువంటి పాపం మిమ్మల్ని పట్టుకుంటది. శరీరంలో భయంకరమైన రోగాలు వస్తాయి. కనుక యేసు ప్రభు వారి శరీరాన్ని, రక్తాన్ని యోగ్యముగా తీసుకున్న వారి జీవితంలో ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడాలని ఆలోచన కలిగి ఉంటే మీరు తీసుకున్న యేసు ప్రభు వారు శరీరము, రక్తము దానికి సాదృశ్యం అని మీరు ఎంచాలి. దేవునికి స్తోత్రం. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, కానీ కొంచెం అక్కడి నుంచి వెజల్స్ తేవడానికి బండేసుకుని వెళ్ళారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనకు టైం ఉంది కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తా. తెలిసిన మాటే, క్రొత్త మాట ఏం కాదు. ఈ వారం రోజులుగా చాలా విషయాలు విన్నాం. చాలా సత్యమైనటువంటి వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చాలా మాటలు విన్నాం. అయితే కొన్ని సత్యాలు మనం తెలుసుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. యాక్చువల్గా సిలువలో 7 మాటలు రేపు ఉదయం మాట్లాడుకోవాలి. మనం రేపు ఉదయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ రాత్రి, ఇప్పుడు భోజనం అయింది, ఇప్పుడు ఒలీవల కొండకు వెళతారు. ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత గెత్సెమనే వనంలో 2 గంటలు ఆయన ప్రార్థన చేసిన తర్వాత శిష్యులతో పాటు అప్పుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని వారికి అప్పగించిన తరువాత ఈ రాత్రంతా తీర్పు జరుగుతూనే ఉంటది. ఇక్కడ కాదని అక్కడికి, అక్కడ కాదని ఇక్కడికి, ఇక్కడ కాదని అక్కడ. ఎందుకంటే నిరపరాధిని శిక్ష వేయటానికి ఎవరు ఒప్పుకోని పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యపు అధినేతలు బలంగా యేసు ప్రభు వారిని చంపాలన్నటువంటి ఆలోచనతో ఉన్న విధానాన్ని బట్టి ఇక్కడ కాదని అక్కడికి, ఇక్కడ కాదని అక్కడికి అనేక న్యాయస్థానాలు తిప్పి చివరకు బైబిల్ గ్రంథంలో ఉంటది, వారి కేకలే గెలిచాయి అని ఉంటది. వారి కేకలే గెలిచాయి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అప్పుడు ఆ రాత్రి యేసు ప్రభు వారికి సిలువ శిక్ష వేసి, ఆ రాత్రి
ఆయన్ని మనుషులకు అప్పగిస్తే చాలా ఘోరం జరిగిపోతుందని చెప్పి వారు మనుషులకు అప్పగించకుండా ఉదయాన్నే అసలు ఊహించని రీతిలో ఆ శిలువ మరణాన్ని, ఆ కథనం అంతా జరిగినట్లుగా ఉంటది. అంటే ఆ ప్రదేశంలో దేశద్రోహులకు చేసేటటువంటి శిక్ష, అది కూడా మొన్న మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే కాళ్ళు పైకి తల క్రిందకు వేసి కట్టివేసి వదిలేస్తారు నిర్మానుష్యమైన ప్రదేశంలో. అది చాలా ఘోరమైన శిక్ష. కానీ యేసు ప్రభువారు మన కొరకు భరించిన శిక్ష ఏంటో తెలుసా? రాత్రంతా అక్కడికిక్కడికి తిప్పుతూ ఆయన్ని మాటల ద్వారా వారు హింసిస్తూ ఉంటే ఆయన పొందిన శ్రమ, అలాగే ఉదయాన్నే ఆయన్ని యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, తలకు ముళ్ళ కిరీటం పెట్టి, నువ్వు యూదుల రాజువా అని గేలి చేస్తూ భయంకరమైనటువంటి విషయాలను ముఖం మీద ఉమ్మి వేస్తూ ఘోరమైనటువంటి శిక్షకు ఆయన్ని గురి చేస్తూ లోకమంతా చూస్తూ ఉండగా సూర్యుడు నడినెత్తికొచ్చే సమయానికి ఆయన శరీరంలో ఉన్నటువంటి సత్తువంతా తగ్గిపోయి ఉదయం 9 గంటలకు వేసినటువంటి సిలువ వేసిన విధానం మీరు చూస్తే, ఈ చేతిలో ఒక శీల, ఈ చేతిలో ఒక శీల, కాళ్ళలో శీలలు, తలకు గాయం, ప్రకటెముకలో బళ్ళెపు పోటు, ఇలాగూ 5 గాయాలు, పంచ గాయాలు మన కొరకు ఆయన పొంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన సిలువలో 7 మాటలు పలికి ఆయన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా రేపు ఉదయం కూడా మనం 9 గంటల నుంచి 3 గంటల వరకు వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో గడపాలి. మనకంత తీరిక ఎక్కడిది? మనకంత ఓపిక ఎక్కడిది? ఏంటి అంటే సమస్యలు, ఏంటి అంటే అవసరాలు, ఏంటి అంటే మనకున్నటువంటి బాధ్యతలు. స్కిప్ చేసుకోగలిగితే స్కిప్ చేయొచ్చు, పర్మిషన్లు పెట్టుకోగలిగితే పర్మిషన్లు పెట్టుకోవచ్చు, మనసు ఉంటే మార్గం పోవడంతో ఉంటుంది. కానీ ఆ మనస్సు దేవుని దగ్గర లేని పరిస్థితి. కనీసం హృదయపూర్వకంగా దేవుని మందిరంలో గడుపుదాము అన్న ఆలోచన ఈ రోజుల్లో అసలు ఎక్కడా కనబడని పరిస్థితి. కనుక 7 రోజుల్లో ఆత్మీయంగా ఏకీభవించిన వారు కొంతమంది, పండగలోకి వస్తే ఏదన్నా ఉపయోగం దొరుకుద్దేమని ఆలోచించి వచ్చిన వారు కొంతమంది, కనీసం ఈ పండగల్లోనన్నా అప్పుడప్పుడు కనబడకపోతే పాస్టర్ గారు బాధపడతారేమో అని వచ్చిన వారు కొంతమంది, ఇలాగూ పండుగలు జరిగిస్తే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో సంతోషాలు ఉండవు. దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాడు. నువ్వు దేవునికి ఇచ్చేదేమో ఉచితం, దేవుడు నీకు ఇచ్చేదంతా వెల. నువ్వు లెక్కేసుకుంటే కోట్లలో ఉంటుంది. కనుక సిలువలో ఆయన పలికిన 7 మాటలు నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. వాక్యం నేను చెప్పను, కానీ కేవలం మాటలు గుర్తు చేస్తాను.
మొదటి మాట లూకాసు వార్త 23:34లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరులను క్షమించుము అనే మాట మనం అక్కడ చూస్తాం. మొట్టమొదట క్షమాపణ అనేది ఆయన మనకి సాదృశ్యంగా శిలువలో చూపించినటువంటి గొప్ప మాదిరి. క్షమాపణ కలిగి ఒకరినొకరు మనం క్షమించుకుంటూ ఈ లోకంలో జీవించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఆయన క్షమించాడు కనుక మనము క్షమించాలి. ఒకవేళ ఇతరుల పట్ల మనకి ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మనము వారిని క్షమించాలి అని యేసు ప్రభువారు మాదిరిగా చూపించారు. మనం ఎప్పుడన్నా ఎవరినైనా క్షమించగలిగామా? ఎవరినైనా క్షమించటానికి మనం ధైర్యం చేశామా? ఎవరినైనా క్షమించటానికి మనం నిర్ణయం తీసుకున్నామా? ఆలోచన చేయాలి. ఆయన్ని సిలువకు నడిపిస్తున్న వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కృత్యాలను ఆయన చూసి తండ్రితో మాట్లాడుతున్నాడు. అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఇతరులను క్షమించగలిగేటటువంటి ఆ గొప్ప లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలని యేసు ప్రభువారి మొదటి మాట సిలువలో పలికారు. రెండవ మాట లూకాసు వార్త 23:43 వ్రాయబడి ఉంటుంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దీనికి సంబంధించిన విషయం మనకు తెలుసు. యేసు ప్రభువారితో పాటు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువలో ఆయనతో పాటు సిలువ వేశారు. అంటే యేసు ప్రభువారిని సిలువ వేసిన విధంగా కాదు, కానీ వారిని త్రాళ్లతో కట్టివేశారు. వారు దొంగలు కనుక, దేశానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు కనుక వారిని మరి త్రాళ్లతో కట్టివేసినప్పుడు ఎడమ వైపు దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు లోక రక్షకుడు కదా, మరి నీ తండ్రితో ఒకసారి నువ్వు ఈ మాట చెప్పగలిగితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించొచ్చు కదా అన్న మాట విన్నటువంటి కుడివైపునున్న దొంగ, అయ్యా, నువ్వు నేను ఈ శిక్షకు అర్హులమే, ఎందుకంటే నువ్వు నేను దేశానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులము, అందుకనే మనం దొంగలం కనుక ఈ శిక్ష మనకు తగిందే. కానీ ఆయన ఏ పాపం చేయలేదయ్యా, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడయ్యా, కనుక ఆయనకి శిక్ష వేసేది కాదయ్యా. చాలా పంతంతో, చాలా మరి శత్రుత్వంతో ఈ శిక్షను ఆయనకి వేశారయ్యా అని సిలువలో ఆ దొంగ మాట్లాడినప్పుడు యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, వెంటనే ఆ దొంగకు కలిగినటువంటి మారు మనస్సును బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. అంటే యేసు ప్రభువారి వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఆయన మనల్ని ఖచ్చితంగా పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడు. మరి ఒక మాట మత్తయి సువార్త కాదు నాన్న, యోహాను సువార్త 19:26-27 మనం చూడగలిగితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పాడంటే,
మానవ రూపంలో ఉన్నటువంటి ఆయన కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులను సన్మానించుము అని మనం 10 ఆజ్ఞల్లో చదువుతున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన కూడా మరి తల్లిని సన్మానించినట్లుగా, తల్లికి మరి ఆయన ఈ మరణ బాధను అనుభవించి తల్లి నుంచి ఎడబాటు తీసుకునేటటువంటి సమయం వచ్చింది కనుక తల్లికి ఓదార్పు కావాలి, తల్లిని సాకేటటువంటి బిడ్డ కావాలి, తల్లిని తనలా చూసుకునేటటువంటి కుమారుడు కావాలి కనుక శిష్యుల్లో ఒక ఆయన్ని పిలిచి తల్లి దగ్గర తీసుకొచ్చి చాలా బాధపడుతున్నటువంటి ఆ తల్లితో అంటున్నాడు, అమ్మా ఇప్పటి నుండి ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లికి మరి తరువాతి జీవితాన్ని, తరువాత తన యొక్క తల్లిని మరి పోషించటానికి ఒక కుమారుణ్ణి, అంటే బాధ్యత కలిగినటువంటి కుమారుణ్ణి అప్పగించినట్లుగా. ఈనాడు తల్లిదండ్రులను ఎంతమంది బాధ్యతగా చూడగలుగుతున్నారు? తల్లిదండ్రులను ఎంతమంది బాధ్యతగా ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులను ఎంతమంది సన్మానిస్తున్నారు? అమ్మ అనే నోటితో దరిద్రమైనటువంటి పదాలు పలికేటటువంటి కుమారులు ఉన్నటువంటి ఈ రోజుల్లో, నాన్న అనేటటువంటి అని పిలవాల్సినటువంటి నోటితో చాలా దరిద్రమైనటువంటి మాటలు, వీళ్ళెప్పుడు చనిపోతారో వీళ్ళ ఆస్తులు మనం అనుభవించవచ్చు అని చూసేటటువంటి కుమారులు ఈ ప్రపంచంలో లేకపోలేదు. కానీ యేసు ప్రభు వారు సాదృశ్యంగా చూపిస్తున్నారు, తల్లిదండ్రులను సన్మానించవలసిన బాధ్యత కుమారులకు ఉందని ఆయన తెలియచేసి తన తల్లి కొరకు ఒక మంచి కుమారుని అప్పగించి ఇద్దరితో కూడా చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఇద్దరికి చెబుతూ మరి ఆయన యొక్క శారీరకరమైనటువంటి బాధ్యత నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాతి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఉంది, ఇలాగూ, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట. ఒకానొక దినాన్న తండ్రి చెయ్యి విడిచిపెట్టాలని కుమారునికి తెలుసు. ఆ చెయ్యి విడిచిపెడితేనే ఆయన ఈ మరణం అవ్వాలని తెలుసు. ఆ చెయ్యి విడిచిపెడితేనే మరణపు ముళ్ళును విరుస్తాడని తెలుసు. ఆ చెయ్యి విడిచిపెడితేనే పునరుత్థానుడై తిరిగి లేస్తాడని తెలుసు. అయినప్పటికీ ఆయన భరించినటువంటి ఘోరమైనటువంటి హింసను బట్టి, ఆయన భరించినటువంటి ఘోరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని బట్టి, ఆయన భరిస్తున్నటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఆయన శరీర రీతిగా బాధపడ్డాడు. శరీరం బలహీనమైపోయి, అందుకనే శరీర బలహీనతను కలిగిన వాడుగా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు, చాలా బిగ్గరగా కేక వేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చాలా బిగ్గరగా భరించలేనటువంటి నొప్పి కలిగి ఉన్నటువంటి ఆయన, భరించలేనటువంటి శ్రమను అనుభవించినటువంటి ఆయన చాలా బిగ్గరగా ఏలీ ఏలీ లామా సబక్తా అని అరిసినట్టుగా మనం అక్కడ చూస్తాం. కానీ శరీరంతో శ్రమపడి ఆ బిగ్గరగా కేక వేశాడు, కానీ ఆత్మలో ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నా బిడ్డలైన వారందరి కొరకు నేను నా అమూల్యమైన రక్తాన్ని పెడుతున్నాను, నా ప్రాణాన్ని వారి కోసం పెడుతున్నాను అని. అలాగే తరువాతి మాట యోహాను సువార్త 19:28వ వచనంలో వ్రాయబడి ఉంది, నేను దప్పిగొనుచున్నాను అని. ఆయన దప్పిగొనుచున్నాను అనగానే ఆయనకు ఒక చేదు చిరక ఇవ్వబడింది. ఆ చేదు చిరక దేనికి గుర్తంటే ఆయన మరణానికి గుర్తు. భూమి మీద ఏ మనిషికైనా నువ్వు చనిపోతున్నావు అంటే ఎంత చేదు అనుభవం అది. అలాగనే శరీరం మరి ప్రాణం విడిచి వెళ్ళిపోతుంది అంటే ఎవరికైనా బాధే. ఆ చేదు చిరక ఇచ్చినప్పుడు ఆ చేదు చిరకను ఆయన పట్టుకోకుండా, ఆయన దాహం దప్పికొనుచున్నాను అనగానే ఆ ప్రక్కనున్న వారు నిజంగా ఆయనకు దాహం అవుతుందేమోనని ఆ చేదు చిరకను అందించినప్పుడు
ఆయనకు అవుతున్నది ఆత్మ దాహం, శరీర దాహం కాదు. ఎందుకంటే యాకోబు బావి దగ్గర స్త్రీతో చెప్పిన మాట, అమ్మా నువ్విచ్చే నీళ్లు నాకు మరలా దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు మరలా నీకెప్పుడు ఆత్మ జలాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవునికి దాహం ఏంటి? జలములు కలుగునుగాక అని చెబితే కలిగినటువంటి జలములను కలిగించినటువంటి దేవునికి దాహం ఏంటి? ఆయనకు ఒకటే దాహం, ఒక పాపి రక్షించబడాలనేటటువంటి దాహం. ఒక పాపి నశించిపోకూడదు, పరలోకం చేర్చబడాలనేటటువంటి దాహం. అది ఆత్మీయ దాహం. అందుకనే చూస్తున్న వారెవరికి తెలియలేదు ఆయన అడిగిన మాట. అందుకనే చేదు చిరకను అందించారు. ఎవరైనా దాహానికి అడిగితే, ఎవరైనా చేదు చిరకను అందిస్తే నీకు ఎంత బాధ వేస్తుంది. అయినప్పటికీ ఆయనకున్న దాహం నీవు నేను పరలోకం చేర్చబడాలనేటటువంటి దాహం. ఆ దాహాన్ని కనుగొన్నటువంటి వ్యక్తులుగా మనం నిత్యము పరలోకం చేర్చబడటానికి ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. తరువాత మాట యోహాను 19:30 మాట్లాడుతూ ఉంటాడు, సమాప్తమైనదని చెప్పాడు. ఎంత ప్రశాంతంగా మాట చెప్పుంటాడంటే, అప్పటి వరకు భూమి మీద శ్రమలు పొందాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి స్వార్థ ప్రకటించి, అక్కడ ఉన్నటువంటి రోగులను బాగు చేసి, అనేక సూచక క్రియలను చేసి వస్తూ ఉన్న సమయాల్లో చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. స్వార్థ కాలంలో ఎదురయ్యాయి, అలాగనే మరణ సమయంలో కూడా ఎదురయ్యాయి. ఎప్పుడైతే ఆయన సిలువలో సమయం గడుస్తూ ఉందో, 3 గంటలకు ఆయన ప్రాణం విడవలసినటువంటి సమయం దగ్గరకు వస్తుందో, ఆయన వెంటనే సమాప్తమైనది. తండ్రి దగ్గర నేను ఏదైతే ప్రమాణం చేసి వచ్చానో, తండ్రి దగ్గర నేనైతే ఏదైతే ఒప్పుకోలు చేసి వచ్చానో, సర్వ మానవాళి పాపము నిమిత్తము రక్తము చిందిస్తానని ఆయనకు ప్రమాణం చేసి వచ్చినటువంటి ఆయన సర్వ పాప భారాన్ని మోసి, పాప భారము కలిగి ఉన్నటువంటి ప్రతి మానవుని పరిశుద్ధునిగా చేయటానికి భూమి మీద ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము నలగగొట్టబడాలని ఆయన చేసినటువంటి ప్రమాణం ఆయన నెరవేర్చాడు. అందుకనే ఈ భూమి మీద ఆయన జరిగించినదంతా సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. ఆయన జరిగించినటువంటి ఘోర శిక్ష, ఆయన జరిగించినటువంటి ఘోరమైన సిలువ మరణం మానవునికి పునరుత్థాన శక్తిని కలిగించింది, సిలువ శక్తిని కలిగించింది. అందువలనే ఆయన చాలా చాలా శాంతంగా సమాప్తమైనది, ఇప్పటి వరకు నేను జరిగించిన పరుగంతా ఆగింది. దేవునికి ఏ మాట అయితే నేను అప్పగించి వచ్చానో ఆ మాట నేను నెరవేర్చాను. ఆ కార్యక్రమం అంతా భూమి మీద జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముని రక్తము ఒక్కసారి భూమి మీద చిందించబడాలి. పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తము ఒకసారి భూమి మీద చిందించబడాలి. అది చిందించబడింది, ఇంకా బలులు నైవేద్యాలు ఇంకా చేయవలసిన పని లేదు. వాటి నిమిత్తమే యేసు ప్రభువారు ఒకేసారి భూమి మీద బలియాగాన్ని సమర్పించాడు. దేవునికి స్తోత్రం. చివరిగా లూకా సువార్త 23:46 మాటలో ఉంటుంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. అప్పగించి బైబిల్ గ్రంథంలో అదే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన తండ్రి వద్దకు చేరును. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన చాలా మంచి విషయం ఏంటంటే, కుమారుల్లో ఉన్నది ఎవరాత్మ? తండ్రి ఆత్మ. కుమారునిలో కృపాసత్య సంపూర్ణుడుగా నివసించినటువంటి ఆత్మ ఎవరిది? తండ్రిది. అందుకనే అయ్యా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పాడు.
ఈ ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు. మన తరఫున పరిశుద్ధాత్మ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు. ఏ విషయంలోనంటే ఒక లాయర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏదైనా తప్పిదాన్ని బట్టి ఆయనకు చెప్పినప్పుడు ఆయన కొన్ని మెలకువలు చెప్తాడు. ఆయన కొన్ని మెలకువలు చెప్పి ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే మనకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది, ఇలా మాట్లాడితే మనం శిక్షించబడతామని చెప్పి మనల్ని మరి ముందుగానే ఆ కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగానే మనల్ని ఏం చేస్తాడు అంటే మనల్ని సిద్ధపాటు చేసి అక్కడ తీసుకెళ్తాడు. అలాగే పరిశుద్ధాత్మ కూడా తండ్రి సన్నిధికి చేరేటప్పటికి భూమి మీద మనలను సరిచేసి మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, మనం పరిశుద్ధతలోనికి ఎలా నడిపించబడాలో ఇవన్నీ పరిశుద్ధాత్మ మనకు నేర్పించి, అందుకనే పరిశుద్ధాత్మ క్షేమకరమైన సమాచారము మాత్రమే తెలియచేస్తుంది అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదని పౌలు చెప్తాడు. అందుకనే మందిరములో అల్లరికి చోటు ఉండదు. అందుకని యేసు ప్రభువారు దీనిలో భాగంగానే మొదటి రోజే మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి వ్యాపార పరమైనటువంటి ప్రతి అల్లరిని ఆయన కొరడా తీసుకొని సరిచేసినట్లుగా మనం చూస్తాం. ఆ బాధ్యత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటున్నాడు. అందుకనే ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మనల్ని నింపటానికి, ఆ బాప్తిస్మలోనికి నడిపించబడటానికి ఆయన ఇష్టపడి మనల్ని సంఘముగా ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 7 మాటలకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఆయన శరీరధారిగా ఆత్మవశుడిగా ఏదైతే నెరవేర్చాలో అదంతా నెరవేర్చి మన కొరకు మరి పరలోకానికి నివాసాలు సిద్ధపరచ వెళ్ళాడు. కనుక మన కొరకు ప్రతి ఒక్కరి కొరకు బంగారు వీధుల్లో, మహాపట్టణములో, ఉన్నతమైన నగరములో మన కొరకు అవి మంచి నివాసాలు, నిత్యానంద గృహాలు మనకి దేవుడు ఏర్పాటు చేయటానికి వెళ్ళాడు. కనుక మనమందరం అక్కడ ప్రవేశించి ఆయన మరి భరించిన శిలువ శిక్షకు గౌరవంగా మనం పరిశుద్ధులమై దేవుని సన్నిధిలో చేరవలసిన బాధ్యత ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. ఎన్ని పస్కా పండుగలు చేసినా, ఎన్ని ప్రభురాత్రి భోజన సంస్కార కూడికలు మనం తీసుకున్నా ఉపయోగం లేదు. కానీ ఆ తీసుకున్న వాటిని బట్టి మరి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని ఇచ్చేదిగా ఈ పస్కా పండుగను ఆచరించి అనేకులు హేళన చేసినట్లుగా కాకుండా అనేకులు మనలను చూసి మార్పు చెంది మరి దేవుని రక్తములో కడుగబడటానికి సిద్ధపడినట్లుగా మీ అందరూ మరి అందరి కోసం ప్రార్థన చేయాలి. రక్షింపబడని వారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని తెలుసుకొని వారు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రేమను తెలియని వారు చాలా మంది ఉన్నారు. కనుక వారందరి కోసం, నశించిపోతున్న వారి కోసం మరి ప్రార్థన చేయవలసిన భారము మన మీద ఉంది. కనుక అందరము ప్రార్థన చేద్దాం, బలపడదాం, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. మరి ఈ పస్కా తీసుకున్న మనం అందరం ఈ సంవత్సరం అంతట్లో మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించబడుదుముగాక. మంచి ఆశీర్వాదాలు దేవుడు మన కుటుంబంలో ఇచ్చునుగాక. మంచి ఫలములు మనం ఫలించుదుముగాక. మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం ఈ సంవత్సరం గడుపుదుముగాక. మరలా పస్కా వరకు కూడా క్షేమకరమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం గడిపి నడిపించబడుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.